ఇది క్యాంపస్ డ్రైవా లేకపోతే ఆఫ్ క్యాంపస్ వాకినా? ఇంతమంది ఉన్నారు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కాలేజ్లో నాకు ఒక క్యాంపస్ డ్రైవ్ ఉంది. ఇది మా కాలేజ్కి నాకు తెలిసి 4th or 5th కంపెనీ రావడం, కానీ నాకు ఇది ఫస్ట్ డ్రైవ్. అండ్ టుడే ఈస్ ద డే 1 అండ్ రౌండ్ 1 ఆఫ్ దిస్ కంపెనీ. ఈరోజు ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఓన్లీ యాప్టిట్యూడ్. ముందు ఒక 1 hour ప్రీ ప్లేస్మెంట్ టాక్ అని చెప్పారు. అండ్ ప్రీ ప్లేస్మెంట్ టాక్ అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్కి ఈ కంపెనీ వాళ్ళైతే 2000 మెంబర్స్ని తీసుకున్నారు. అంటే ఫ్రమ్ ఈచ్ క్యాంపస్ 500 స్టూడెంట్స్ అయితే వచ్చిండ్రు ఎగ్జామ్ రాయడానికి. వీనికి 106 degrees ఫీవర్ గైస్, ఆయన కూడా డ్రైవ్ కోసం వచ్చిండు. ఇది క్యాంపస్ డ్రైవా లేకపోతే ఆఫ్ క్యాంపస్ వాకినా? ఇంతమంది ఉన్నారు. నేను మా ఫ్రెండ్స్ అయితే షాక్ అయిపోయినాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాకనే మాకు తెలిసింది 2000 మెంబర్స్ ఫస్ట్ రౌండ్ కోసం వస్తున్నారని. అంటే ఫ్రమ్ ఈచ్ క్యాంపస్ 500 స్టూడెంట్స్. ఫస్ట్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అయిందేమో 2000 స్టూడెంట్స్. కానీ నిజంగా ఈ కంపెనీలో ప్లేస్ అయ్యే స్టూడెంట్స్ లెస్ దెన్ 10 ఆర్ మ్యాక్సిమం 15 కన్నా తక్కువే ఉంటారు, విచ్ ఇస్ నాట్ ఈవెన్ 1%. సో ప్రీ ప్లేస్మెంట్ టాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దీని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. నా ఎగ్జామ్ అయిపోయింది గైస్, మోసం జరిగిపోయింది. ఏంటంటే ఓన్లీ యాప్టిట్యూడ్ అని చెప్పారు, కానీ లోపలికి వెళ్ళాక టెక్నికల్ ఎంసీక్యూస్, కోడింగ్ ఎంసీక్యూస్ కూడా ఉండే. అయినా నేను బాగానే రాశాను, కానీ చూద్దాం రిజల్ట్ వచ్చాక ఏమవుతుంది. నేను సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యానా లేదా? అండ్ మోర్ అప్డేట్స్ అబౌట్ సిఎంఆర్ ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే ఫాలో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.